మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పుదీనా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు వేసి వేయించుకోవాలి. పోపు ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో పుదీనా వేసుకోవాలి. పుదీనాలో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా నువ్వులు, రాక్ సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ జార్లో ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు, మనం ముందుగా ఫ్రై చేసుకున్న పుదీనా, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పుదీనాని ఇలా వాటర్ వేయకుండా మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు,
వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన పుదీనా నిల్వ పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.